నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా చెల్లి తన రూమ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుందో చూపిస్తాను. మాకు ఇంట్లో హాల్ కొంచెం పెద్దది కాబట్టి దాన్ని హాఫ్గా డివైడ్ చేసుకున్నాము. ఇలా స్లైడింగ్ డోర్తో డివైడ్ చేసుకొని ఒక రూమ్ లాగా క్రియేట్ చేసుకుంది. ఒకసారి రూమ్ మొత్తం ఒక గ్లాన్స్ వేసేయండి, తర్వాత ఒక్కొక్క దాని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే కార్నర్లో ఒక డ్రెస్సింగ్ ఏరియా సెట్ చేసుకుంది. ఇక్కడున్న ఈ మిర్రర్ డిటాచబుల్, అవసరం లేకపోతే తీసి పెట్టేయచ్చు. కింద ఒక చిన్న ఫ్లోటింగ్ ర్యాక్ పెట్టించుకుంది. దాని మీద ఒక డెకరేటివ్ ల్యాంప్, ఈ చిన్న బుట్టలో హెయిర్ అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ పెట్టుకుంది. ఈ బాస్కెట్లో రెగ్యులర్గా యూజ్ చేసే రబ్బర్ బ్యాండ్స్ అండ్ క్లచెస్ పెట్టుకుంది. ఈ ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్ నాకు భలే నచ్చింది. దాని వెనకాల చైన్స్ అండ్ బ్రేస్లెట్స్ పెట్టుకోవడానికి కూడా ఫెసిలిటీ ఉంది. ఈ ఆర్గనైజర్స్తో పాటు ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి. తర్వాత ఒక హ్యాండ్ మిర్రర్ అండ్ ప్లాంట్ పెట్టుకుంది. మిర్రర్ పక్కనే ఒక క్వీన్ సైజ్ బెడ్ ఉంటుంది. దాని పక్కనే అరికా పామ్ ప్లాంట్ పెట్టుకుంది. కాట్కి పైన కొన్ని స్టిక్కర్స్ పేస్ట్ చేసుకుంది. ఇంకా కాట్ పక్కనే విండోస్ వస్తాయి. రూమ్ కలర్కి కాంట్రాస్ట్గా ఉండేలా రూమ్ అంతా రెడ్ అండ్ క్రీమ్ కాంబినేషన్స్తో కర్టన్ సెలెక్ట్ చేసుకుంది. మా చెల్లి ఇంకా స్టూడెంటే, సో తను చదువుకోవడానికి ఒక బోర్డు పెట్టించుకుంది. అప్పుడప్పుడు ఇంటి దగ్గర ఉండే పిల్లలకు కూడా ఫ్రీగా ఇక్కడే క్లాసెస్ చెప్తూ ఉంటుంది. తర్వాత దాని పక్కనే ఒక స్టడీ డెస్క్ని ఆర్గనైజ్ చేసుకుంది. ఇది మొన్న నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఇద్దరం కలిసి ఆర్గనైజ్ చేశాము. దాని మీద సపరేట్ డీటెయిల్ వీడియో త్వరలోనే పోస్ట్ చేస్తాను. పైన ఒక విజన్ బోర్డ్ సెట్ చేసుకుంది. ఇది ఒకసారి తన బర్త్డేకి నేను గిఫ్ట్ చేశాను. నేనైతే దీన్ని వెస్ట్ సైడ్లో తీసుకున్నాను. దాని మీద టు డూ లిస్ట్ అండ్ తన మెడల్స్ని హ్యాంగ్ చేసుకుంది. దాని పక్కనే ఒక ప్లాంట్ పెట్టుకుని దాని పక్కనే ఒక బుక్ షెల్ఫ్ ఉంటుంది. ఈ బుక్ షెల్ఫ్ ఈ రూమ్ మొత్తానికి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది. ఇది ఒక ఫ్లోటింగ్ బుక్ షెల్ఫ్. ఇది తనే డిజైన్ చేసుకుని దగ్గరుండి మరీ కార్పెంటర్తో చేపించుకుంది. ఇది ఒక ఓపెన్ బుక్ షెల్ఫ్. ఇది వాల్కే ఫిక్స్ అయి ఉంటుంది. దీంట్లో బుక్స్ కూడా అన్నీ ఒక దగ్గర కాకుండా కేటగిరీ వైజ్ ఆర్గనైజ్ చేసుకుంది. అక్కడక్కడ మధ్యలో కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ కూడా పెట్టుకుంది. ఎవరైనా రూమ్కి వస్తే కూర్చోడానికి పక్కనే ఒక సీటింగ్ ఏరియా ఉంది. ఇది నిజానికి పాత సోఫా. ఇది చాలా ఇయర్స్ క్రితంది. అది మొత్తం పాడైపోయి ఇంట్లో వాడకుండా ఉంటే దాన్ని ఇలా కన్వర్ట్ చేసుకుని తన రూమ్లో ఫిక్స్ చేయించుకుంది. తర్వాత పక్కన ఒక ప్లాంట్ అండ్ దాని పక్కన డోర్, మనం ఎంటర్ అయిన డోరే వచ్చేస్తుంది. సో సెకండ్ హాఫ్ ఆఫ్ ద రూమ్ అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకుంది. తన టేస్ట్ని, రిక్వైర్మెంట్ని బట్టి రూమ్ ఇలా ఆర్గనైజ్ చేసుకుంది. నిజానికి మా ఇల్లు మొత్తంలో ఈ రూమ్ చాలా పీస్ఫుల్గా అండ్ కామ్గా ఉంటుంది. నేనైతే ఇంటికి వెళ్తే మాత్రం మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే స్పెండ్ చేస్తాను. మీకు ఈ రూమ్ ఆర్గనైజేషన్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ అగైన్. బాయ్ బాయ్.